యా తమిళనాడు నీకు అలానే పెద్దలు శ్రీరామ్ గారికి, జూపూడి గారికి, జగదీష్ గారికి నమస్కారం, శుభ సాయంత్రం. ఇప్పుడు ఖచ్చితంగా అంతే ఉంటుంది, అసలు లేకుండా ఎట్లుంటది. జూపూడి గారు వాస్తవాలు మాట్లాడుకుందాం అన్నారు కానీ నేను రెడీ వాస్తవాలు మాట్లాడుతుంది. జూపూడి గారు కూడా నిష్పక్షపాతంగా పార్టీ పక్కన పెడతామంటే మాట్లాడడానికి నేను మొన్న కూడా చెప్పే డిబేట్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కూర్చుందామని వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎందుకోసం రాజకీయాలు, దేనికోసం రాజకీయ నాయకుల అవతారం మీద మనం రాజకీయాల్లోకి వస్తున్నాం ప్రజాసేవ ముసుగుతో. సో ఆ రకంగా జరుగుతున్నామని చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మాట్లాడదామంటే మేము ఎట్లా మాట్లాడతాం. జూపూడి గారు కూడా ఆ లైన్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అతనికి 11 కోట్లు అనేది ఆన్ వాట్ బేసిస్ ఆన్ ద స్టేట్మెంట్ బై ద ఏ పార్టీ పురుషోత్తమో సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, అతని స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే కేసులో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ లో రికవర్ చేశారు. ఇట్లా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అక్కడికి వెళ్ళి అక్కడ రికవర్ చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఆయన అకౌంట్ లో ఈటైన కాదు కదా. ఒక ముద్దాయి, ఒక కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి చెప్పిన దాని మీద ఇన్వెస్టిగేషన్ భాగంగా ఫలం దాకా ఉన్నాయంటే అక్కడికి పోయారు, అక్కడ దొరికింది సీజ్ చేశారు. రాజకేశ్వరెడ్డి కాపాలు ఎందుకు చేస్తారు? అసలు రాజకేశ్వరెడ్డి వాడు కోర్టులో పిటిషన్ అయిపోయింది నాయి కదని. నాకు కూడా కొద్ది గొప్ప లీగల్ పరిజ్ఞానం ఉంది. మరి నాకున్న పరిజ్ఞానంలో ఎట్లా ఉండదు నాకు తెలుసు. మరి ఆ పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరో దాన్ని మరి కోర్టు ఎట్లా స్వీకరించిందో నాకైతే తెలియదు, కానీ అట్లా ఉంటుందని నేనైతే నాకు భావించదు. అది నాట్ అట్ ఆల్ కరెక్ట్. నా తెలుసుకోవాలి అది ఉండదు అసలు. తీసండి మళ్ళీ చెప్తున్నా, ఆయన స్టేట్మెంట్ ఆధారంగా, ఒక ముద్దాయి స్టేట్మెంట్ ఆధారంగానే అక్కడ రికవరీ చేశారు. దాంట్లో ఇప్పుడు మనం ఏమి ఆయన కోసమో ఈయన కోసమో బెయిల్ రాకుండా చేయాలని ఏమి దాని గురించి ఇప్పుడు మాకు కంగారు పడవలసిన పనిలే. ఏ కేసులైనా సరే క్రిమినల్ కేసులో రికవరీలు ఉంటాయి. మర్డర్ కేసు అనుకోండి వెపన్స్ రికవరీలు ఉంటాయి. ఇలాంటి మనీ మ్యాటర్స్ అనుకోండి, ఫైనాన్షియల్ మ్యాటర్ లో మనీ రికవర్ చేస్తారు. ఈ సర్వసాధారణంగా లాలో జరిగే ప్రాసెస్ అది. దానికోసం తీసుకొచ్చి పెట్టారు, అక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. జరుగుతుంది కదా, జరగడం తెలుస్తుంది కదా. అది తప్పుడు కేసు ఒప్పు కేసు వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది కదా. సో అవునా కాదని మనం చెప్తాం. అసలు ఎందుకోసం రాజకీయాలు, ఎందుకోసం రాజకీయ నాయకులు అయ్యాము, దేనికోసమే వాళ్ళం ఈ అందరి మీద కూడా కేసులు బట్టి రోజు కూడా ఉద్యమాలు ఆడాల్సి అవుతాడు, మరి ఇంగ్లాస్ అవుతాడు, రేపు ఎవడవుతాడు, ఈ క్వశ్చన్ మార్కులు పెట్టుకుని డిబేట్లు ఎందుకు జరుగుతుంది అసలు? ఇప్పుడు మనం ప్రజాసేవ చేస్తే కదా ఇలా చెప్పారు. ఆదర్శంగా నిలిచాము మేము ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఈ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది అని చెప్పినప్పుడు ఆ ఆదర్శ పురుషుడిని 2024లో అంత ఘోరంగా ఓడగొట్టి 11 సీట్లకి ఎట్లా కూర్చోబెట్టారు అక్కడ? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అబద్ధపు హామీలు ఇచ్చారు విపరీతంగా, మేము ఇంతకన్నా 10 రెట్లు చేస్తామని చెప్పారు, ప్రజలను మభ్యపెట్టారు కాబట్టే ప్రజలు మీకు ఓట్లు వేశారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు అని చెప్పేసి వైసీపీ మాట్లాడుతోంది. అంతేగా జూపూడి గారు? ఈవీఎంలు కూడా పెట్టడం మధ్యలో 2019లో ఇవి కూడా మభ్యపెట్టేటప్పుడు ప్రతిదీ మనం నమ్మడానికి సరికాదు కదా. మీరు ఏదైనా మీరు అన్నారు, మాకు అదైనప్పుడు మీకు కదా కదా. అంతేగా ఒక టీవీ డిబేట్ జూపూడి అన్న మాట్లాడాడు ఈవీఎంల గురించి. అక్కడ నేను పోతే ఊరు పోతే ఆ ఈవీఎం లో అయ్యా మీరు గెలిచారు, కంప్యూటర్ మిమ్మల్ని మోసం చేశారని చెప్పాడని చెప్పేసి జూపూడి గారు చెప్పారు. మరి అంతకుముందు 2019లో ఎందుకు గెలిచారు? అదే కంప్యూటర్ కదా. సో మనం ఒక పెంటే అక్కడ ఉండొచ్చు వస్తుంది. 19లో పెట్టడానికి గెలిచారని మేము అన్నా, మేమంటున్నా ఏదో వచ్చారు భావోళంలో గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు ప్రజలు చూశారు. చూడబట్టే 11 పరిమితం చేశారు మిమ్మల్ని. గెలుపోవటంలో రాజకీయాల సహజం అండి. ప్రజాస్వామ్యంలో రాజకీయ సిస్టంలో ఈ ఎలక్షన్ సిస్టంలో గెలుపోవటం అనేది సహజ ప్రక్రియ. అది కాదు మనం చర్చించుకోవాల్సింది. కూడా మీకు అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయి మీరు ఓడిపోయిన తర్వాత ఇవాళ మీ మీద ఎందుకు కేసులు వస్తున్నాయి? రోజు ఎందుకు ఖర్చు అవుతున్నారు? మీరు చేసిన ప్రతి స్కీము లేదంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో మీ పాలసీలో ప్రతి పాలసీలో కూడా ఇవాళ అవినీతి జరిగిందని ఇవాళ ఎందుకు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది? నిజాలని ఎందుకు తెలుస్తుంది? మనం మాట్లాడుకోవాల్సిన దాని గురించి కదా. ఇప్పుడు ఇందాక మాట్లాడితే ఏమన్నారు, రాజశేఖరరెడ్డికి ఏమి లేదు దాంట్లో, ఏదో వాళ్ళ మిస్సెస్ పేరు చిన్న వాటా. వాట్ ఈస్ ప్రెసిడెంట్ రాజశేఖర్? ఆయన ఏంటి గతంలో చేసిందండి ఐటీ అడ్వైజర్ భార్య ఒక కంపెనీలో లేదా ఒక పెద్ద హాస్పిటల్ వాటాదారుగా ఎదిగింది. మరి ఇదే కదా వివరాలు మాట్లాడుతున్నాం మనం ఎక్కడికే కదా.
ఒక గవర్నమెంట్ లో ఒక ఐటీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే నీకు సరే 1,00,000 వచ్చిందా 2 లక్షలు వచ్చిందా 3 లక్షలు వచ్చిందా నీకు ఎంత రాసారో చెప్పాలి మీ ఇష్టం కదా మీ ఎక్కడ మీ సరదా రాస్తున్నారు కానీ ఒక హాస్పిటల్లో వాటాదారుగా వెళ్ళేటంత మంది డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు జరిగేది ఇవాళ తీసేది ఇవే కదా వీళ్ళు నాయకులు అరేటి హాస్పిటల్ ఆ హాస్పిటల్లో అంటే చాలా ఆరోపణలు వస్తామని పైన సోషల్ మీడియా కూడా నడిచిందని చెప్పేసి వైసీపీ సంబంధించి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. మరి విచారణ సంస్థలో ఇవాళ నువ్వు నేరం చేశామని చెప్పేసి కేసు పెట్టారు. ఆ నేరం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి కూడా వస్తున్నాయి కదా దాన్ని మీరు ఎట్లా కొట్టుపడతారన్నాను వెయిట్ చేయండి అసలు వెయిట్ చేయండి ఇది వాస్తవమో అవాస్తవమో మీరు ఏ విధంగా రాజకీయ కక్షం పెట్టామో ఎట్లా పెట్టారో వస్తుంది కదా. ఇక్కడ ఏంటి తెలుగుదేశం ఏమి కంప్లైంట్ ఇవ్వాలా జనసేన ఏమి కంప్లైంట్ ఇవ్వాలా లేదా బీజేపీ కంప్లైంట్ ఇవ్వాలా. ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ కంప్లైంట్ టు ద గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అది కూడా గవర్నమెంట్ షాప్ కాబట్టి కూడా గవర్నమెంట్ తరపులో నడిచింది కాబట్టి షాపు ఎందుకంటే మీరు ప్రైవేట్ కాదు కదా ప్రైవేట్ ఆక్షన్ ఇచ్చేస్తే వాళ్ళు నడుచుకుంటారు ఏం జరిగిన తర్వాత ఇక్కడ గవర్నమెంటే నడిపిన దాంట్లో ఎంతగా అవినీతి జరిగింది గవర్నమెంట్ అవినీతి కాబట్టి కూడా గవర్నమెంట్ మన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అవునగా తెలుస్తుంది కదా ఎందుకు తొందరపడతారు ఎందుకు ఆ డిజిటల్ ఏంటో ఎందుకు డిజిటల్ పేమెంట్ కదా సార్ మీరు ఉన్నారు ఎందుకు డిజిటల్ పేమెంట్ లేకుండా గవర్నమెంట్ దాంట్లో మీరు మధ్యనే క్యాష్ ఎంత చూపిస్తున్నారో ఆ క్యాష్ ఎటుపోయిందో ఎంత గవర్నమెంట్ తరఫున అన్నారు ఎంత మీ సొంతాన్ని పంపుతున్నారు ఇవన్నీ కూడా ఒక్కనే కదా వెయిట్ చేయండి. రైట్ దాదే గారు ఒక్క విషయం రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తయారయ్యాయి పుట్టుకొచ్చాయి పుట్టగొడుగులాగా. సో లైటింగ్ వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తా ఉన్నారు. కావాల్సిన రకరకాల నాన్ వెజ్ వంటకాలతోటి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని చెప్పేసి జూపుడి గారు ఇప్పుడు చేసిన ఆరోపణ అంటే ఎక్కడ జరుగుతుంది? మీకు ఛానల్ ఉంది కదా రోజు ప్రచారం చేయండి. లేదంటే మీరు ప్రతిపక్షం గతంలో నేను ముఖ్యమంత్రి చేశాను మాకు పెద్ద పార్టీ మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ వేలాది మంది ఫాలోయింగ్ వచ్చేస్తామని చెబుతారు కదా మీరు రాత్రి రోడ్డు మీద గతంలో మీరు చేసినటువంటి అకృత్యాల మీద మీరు నడిపినటువంటి వ్యవస్థల మీద నేను చెప్తున్నా ఒక గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను వెళ్ళి నిలదీస్తాను. మీరు నడుపుతున్నటువంటి బెల్ట్ షాప్ అన్ని కూడా నిలవడానికి వెళ్ళాకన్నా గవర్నమెంట్ నడిపినప్పుడు వచ్చిన బెల్ట్ షాప్ అన్నాడు బెల్ట్ షాప్ మా జిల్లాలో ఎన్ని నడుపుతున్నాయో ఎన్ని సార్లు నేను వాటిని నిలదీస్తాను. గతంలో చూసుకోండి ఒకసారి బీటీవీలో కూడా వచ్చింది. నేను ఆ రోజు పోరాటం చేసిన ప్రతిపక్షం నుండి మీరు ఇవాళ ప్రతిపక్షం వాళ్ళ కావాలని రాంటి వాటి మీద మీరు ఎక్కడైనా ఈ రోజు వరకు ఒక షాప్ ముందు కనిపిస్తున్నారా లేదా మీ శాఖ ఉంది కదా మీ శాఖ అక్కడ తెలియజేయండి. ఇప్పుడు లైట్లెస్ పెట్టేది నాకు తెలుసండి మీరు అర్థం కన్నారు పాల్గొంటారు రోడ్ల మీద రెస్టారెంట్లు ఇవాళ ప్రతి 10 అడుగులకి లేదా 100 మీటర్లకి వాళ్ళు రెస్టారెంట్ ఎక్కువైపోయి రెస్టారెంట్ లైటింగ్ పెడతారు ఆ రెస్టారెంట్ చూసుకోవడం అన్న బెల్ట్ షాప్ లైటింగ్ చేస్తారంటే ఏం చెప్తా మీ ఛానల్ చూసుకోండి మీకు ఉంది కదా మీకు సాక్షి ఛానల్ ఉంది కదా సాక్షి ఆ సాక్షి చూపించండి అంటే మాకు అదే పని కాదు కదా అంటున్నారు జూపిడి గారు. ఇందాక నేను అడిగాను కదా సార్ మీరు ఫోటోలు వీడియోలు తీసి ప్రజెంట్ చేయొచ్చు అంటే మాకు అదే పని తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తాగుతున్నారు ఎంత తాగుతున్నారు అని మేము ఎక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించి చేయాల్సింది మీ దుర్మార్గాలను ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎదుర్కొన్నాం నిజంగా ఉంటే మీరు చేయండి. అంటే ఇది కేవలం ఊరికే నిరాధారమైన ఆరోపణ అంటారా? అనేది కనిపిస్తుంది కదా నేను చెప్తున్నానంటే నేను అన్ని కూడా చూపిస్తాం. మీరు గతంలో 5 సంవత్సరాలు మీరు చేసిన పరిస్థితి మేము పోరాటం చేస్తాం. మీరు ఇప్పుడు రాండబ్బా ఎందుకు సబ్దాక మాట్లాడితే జైలుకి పరామర్శించే జైలుకి వెళ్ళి పరామర్శించే టైంలో కొంత టైం కేటాయిస్తే మీరు రాజకోటి మీరు రోడ్డు మీద వచ్చి ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో ఎక్కడ దోచుకుంటున్నామో చెప్తారు కదా దోచుకుంటారని దోచుకుంటూ ఏ రకంగా దోచుకున్నామో రాండి మీరు వచ్చి చేయండి. మేము వద్దట్లేదు కదా మీరు ప్రజల కోసం పోరాడతారు మేము వద్దట్లా. మీరు జైలుకి వెళ్తాము ఆ జైలుకి వెళ్ళినప్పుడు మేము ఒక 50,000 మంది వేసుకుని వెళ్తాము మనుషులను చంపేస్తాము చచ్చిపోయిన మాకు పట్టిస్తుంది మరి అంటే మేము వద్దంటున్నాం. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రతిపక్ష హోదా ప్రజల కోసం ఒక అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రజల తరపున మేము వస్తున్నాం అని లాంటి మీద అబ్బా మేము వెళ్తాం చెప్తున్నాం కదా ఉంటే మేము చదివేసుకుంటాం కదా వదిలేసేసి తిరిగేదామని జైలు చుట్టూదా తిరిగేదామని చచ్చిపోయినాడు ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు పరామర్శించి చెప్పేసి మేము 50,000 మంది పోగొట్టుకుంటాము మేము రోడ్డు మీద పోతాము ఎవడు చేస్తే మాకెందుకో అంటూ వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఏం చేయాలి మేము ఆహ్వానిస్తామా ప్రజల కోసం మేము ఆపద్దాం మిమ్మల్ని నెల్లూరు ఎలా మనండి ఎవరు వద్దాం